దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ తెలుసు, వాట్సాప్లో న్యూస్లో అక్కడ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఫాదర్స్ డే. ఈరోజు మరి ప్రతి ఒక్క తండ్రికి, మీ అందరికీ ప్రభువు నామమున శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. నిజంగా నాన్న అంటే చెప్పండి. నేను ఆ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, నాన్న గురించి ఒక న్యూస్ చదివాను. దాంట్లో ఏం రాశారంటే, కనబడే కష్టం చేస్తుంది అమ్మ, కనబడనివ్వని శ్రమ నాన్న చేస్తాడు, చూపులకు చిక్కే ప్రేమ అమ్మది, గుండెల్లో దాగి ఉండే మమకారం నాన్నది, తింటాడో లేదో, ఖర్చెంతో జమెంతో, కానీ పిల్లలు అడిగింది మాత్రం అందించాలనే ఆర్తితో ఉంటాడు. ఎప్పుడు చిరునవ్వు, అప్పుడప్పుడు కోపం, ఆలోచన, ఈ పరధ్యానం ఇవన్నీ కలిగి ఉంటాడు నాన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విన్నారండి? విన్నారా? నేను చదివింది మీ ముచ్చట్లు మీకేనా? సో తండ్రి ఎంత, నాన్న ఎంత గొప్పవాడంటే, ఎంత మనసు, తన మనసు ఎంత వెన్న అంటే, ప్రతి కొడుక్కి, ప్రతి కుమార్తెకు ఇలాంటి అనుభవం ఉంటుంది. దేవుని పిల్లరా, కుటుంబానికి ఆపద వస్తే నాన్న ఎలా అవుతాడంటే తెలుసా? పులిలాగా అవుతాడు. కుటుంబానికి ఆపద వస్తే నాన్న పులి. తిండి సమకూర్చే వేళ కుటుంబాన్ని పోషించడానికి నాన్న ఒక ఎద్దు. ఎద్దు అంటే శ్రమ పడేటువంటి వాడు. మరొకటి ఏంటంటే, రక్షణకు కాపు కాచే ఒక గద్ద లాంటి వాడు. అంటే తన గూడును, తన పిల్లల్ని కాపాడుకునేటువంటి వాడు తండ్రి. 4 గింజల కోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి వలస పక్షి నాన్న. కాబట్టి నాన్న అతి నిరాడంబరుడు. 2 జతల బట్టలు ఉంటే చాలు. అవునండి, నాన్నకి 2 జతల బట్టలు ఉంటే చాలు. రోజు చదవడానికి ఒక న్యూస్ పేపర్ ఉంటే చాలు. తర్వాత వినేందుకు ఒక చిన్న రేడియో ఉంటే చాలు. తర్వాత అడిగినప్పుడు దొరికే ఒక కాఫీ, ఇవి ఉంటే చాలు. నాన్నకి ఏం అవసరం లేదు. కుటుంబం కొరకు కదా సంపాదించిందంతా పిల్లలకే ఇవ్వాలనేటువంటి తాపత్రయం ఎవరు పడతారు అని అంటే, నాన్న పడతాడు. ఆరోగ్యం పట్టించుకోడు, తర్వాత అప్పుకు భయపడడు, తర్వాత పనుల కోసం పాకులాడతాడు, తర్వాత తన కోసం ఏది కూడా వెనుక వేసుకోడు. తను చేసేదంతా ఎవరి కోసం? కుటుంబం కోసం, పిల్లల కోసం. సో ఇది నాన్న సంబంధించినటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఈరోజు నాన్న గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఒక చిన్న స్టోరీ నేను చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉంటున్నాను. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఒక తండ్రి తన కొడుకుని తీసుకొని పొరుగురికి వెళ్తూ ఉన్నాడు. తండ్రి వయసు దాదాపు 40 సంవత్సరాలు ఉంటుంది, కొడుకు వయసు 15 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి పొరుగురు నుండి తన ఊరికి నడుస్తూ ఒక 5-6 మైళ్ళ దూరం ఉంటుంది. దాని మధ్యలోకి వచ్చిన తర్వాత పెద్ద గాలి తుఫాను, వాన స్టార్ట్ అయింది. ఈ గాలి తుఫాను, వాన వచ్చేటువంటి ఈ సమయంలో అప్పుడే వడగన్లుగా అది మారిపోయి క్షణాల్లో పెరిగింది వర్షం. వడగన్లు వచ్చేసినాయి. వడగన్లు వచ్చి పెద్ద
పెద్ద పెద్ద పెద్ద వడగళ్ళు వాళ్ళ మీద పడతా ఉన్నాయి. దారిలో ఎక్కడ కూడా చెట్టు లేదు, తలదాచుకోవడానికి ఎక్కడ కూడా నీడ దొరకలేదు, చిన్నపాటి నీడ కూడా లేదు, పరిగెత్తి పారిపోవడానికి కూడా లేదు, దగ్గరలో ఇల్లు లేవు, దగ్గరలో పాక లేదు, ఏం లేదు. అక్కడంతా పొలాలు, కేవలం పొలాలు ఉన్నాయి. వడగళ్ళ దెబ్బకు పిల్లాడు అల్లాడిపోతూ ఉన్నాడు. వడగళ్ళు ఒక్కొక్కటి మీద పడతా ఉంటే తండ్రి తల మీద టప్ టప్ అని పడతా ఉంటే తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లోని రక్షించుకోవాలి, తన కుమారుని బ్రతికించుకోవాలని తను 2 చేతులతో తన పిల్లవాడిని పట్టుకొని తన కడుపు కింద దాచుకున్నాడు, తన పొట్ట కింద దాచుకున్నాడు, బోర్లో పడుకున్నాడు. తండ్రి తన దేహాన్ని ఉక్కు చక్రంలో మార్చుకొని కొడుక్కి అడ్డు పెట్టాడు. ఆ కొడుకుని కడుపు కింద దాచుకొని ఆ అడ్డు పెట్టినటువంటి ఆ వడగళ్ళన్నీ తండ్రి తన మీద పడిపోయాయి, భయంకరంగా గాయాలయ్యాయి. ఆ వడగళ్ళు కురిసి ఆగిపోయాయి. తర్వాత కొడుకుని తీసుకుపోయి ఇంటికాడ చేర్చాడు. ఆ తండ్రికి విపరీతమైనటువంటి గాయాలు. ఆయన తన తండ్రిని, తన కొడుకుని సురక్షితంగా ఇల్లు చేర్చాడన్న సంతోషంతో వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గాయాలతో ఆ తండ్రి మరణించాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇది ఎవరితో కాదు, అమితాబ్ బచ్చన్ వాళ్ళ ముత్తాత, తన తండ్రి, అమితాబ్ బచ్చన్ వాళ్ళ తండ్రికి జరిగినటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నాన్న శౌర్యం అలాంటిది. కుటుంబం కోసం నాన్న చేయగలిగినటువంటి అంతిమ త్యాగం అది. కుటుంబం కోసం, పిల్లల కోసం, తన భార్య కోసం ఏదైనా తను చేయడానికి సిద్ధపడతాడు. అవసరమైతే తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు. అది నాన్న యొక్క ప్రేమ, నాన్న యొక్క గొప్పతనం. దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుమారుల మధ్య జరిగినటువంటి ఒక సంఘటనను ఉపమాన రీతిగా ఆయన తెలియజేశాడు. ఈరోజు మనం నేర్చుకునే మన అంశం ఏంటంటే మన తండ్రి ప్రేమ యొక్క శక్తి. తండ్రి ప్రేమ ఎలాంటిది, తండ్రి ప్రేమ ఎంత గొప్పది అని చూపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని తను తెలియజేశాడు. నాన్న ప్రేమ గురించి ఎంత అద్భుతంగా ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడంటే, ఎంత తండ్రి ప్రేమ చాలా అద్భుతమైనటువంటిది. కొన్ని సమయాల్లో మనం ఆ ప్రేమను అనుమానిస్తాం, కానీ మన తప్పులలో కూడా నాన్న మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అది ఈ ఉపమానం యొక్క అర్థం. ఒక తండ్రి తన కుమారుడు తప్పు చేస్తే తన కుమారుని ఏ రీతిగా తను క్షమించి ఏ రీతిగా తన దగ్గరికి చేర్చుకున్నాడు అన్నదే ఈ యొక్క ఉపమానం యొక్క సారాంశం. దేవుని బిడ్డలారా, ఒక చిన్న 2 వచనాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం నుండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనంలో చదవండి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వానిని శిక్షించును. బెత్తము వాడనటువంటి తన కుమారుడు, తన తండ్రి, బెత్తం వాడని తండ్రి తన కుమారునికి ఏమవుతాడట? విరోధి అవుతాడు. శిక్షింపనటువంటి తండ్రి తన కుమారునికి శత్రువు అవుతాడు. ఒకవేళ కుమారుణ్ణి ప్రేమిస్తే ఆ తండ్రి ఏం చేస్తాడు? తన కుమారుణ్ణి శిక్షిస్తాడు. ఇంకో వచనాన్ని నేను చూపిస్తాను, చూడండి. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు
యెహోవా తన యందు భయభక్తులు గలవారి యెడల జాలి పడతాడు. తండ్రి తన కుమారుని మీద జాలి పడతాడు. దేవుని బిడ్డలారా, తండ్రి తన కుమారుడు ఎంత తప్పు చేసినప్పటికీ, ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, తప్పు చేస్తే మన బిడ్డ కానీ మన కుమారుడు కానీ కుమార్తె కానీ తప్పు చేస్తే మనం వెంటనే ఏం చేస్తామంటే వాళ్ళని బాగా కొడతాం, శిక్షిస్తాం, ఇంకోసారి అట్లా చేయొద్దని చెప్తాం. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం తెలుసా, కొట్టిన తర్వాత బాగా కోపంతో బాగా కొట్టి వాడు అక్కడ పడుంటే మళ్ళీ దగ్గర పోయి ఏం చేస్తామని దగ్గర తీసుకుంటాం, మళ్ళీ జాలి పడతాం, మళ్ళీ తను దగ్గర తీసుకొని అరే నువ్వు అట్లా చేయకుండా ఉండాల్సింది రాని కొన్ని విషయాలు వానికి చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పి వాడిని దగ్గర తీసుకుని జాలి పడతారు. అదే తండ్రి యొక్క ఆ విధంగా తండ్రి తన కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షిస్తాడు, తండ్రి తన కుమారుని పట్ల జాలి చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమను చూడాలంటే ముందు కొడుకు ఏం చేయాలి, దారుణం చూడాలి. అంటే తను తప్పు చేస్తే కానీ అర్థమవుతుంది తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పది అని. అదే ఈ ఉపమానంలో మనం చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయంలోకి మళ్ళీ వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చదువుతారా. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఈ కుమారుడు, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడు చిన్నవాడు ఏం చేశాడంటే తనకొచ్చేటువంటి ఆస్తిలో భాగాన్ని తనకిమ్మని తన కుమారుణ్ణి తన తండ్రిని అడిగి ఆస్తి పంచిపెట్టమని అడిగాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాటనే మీకు జ్ఞాపకం, ఇలాంటి సందర్భాలు చాలా మన కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. నా ఆస్తి నాకు ఇచ్చేయి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాది నాకు పంచిపెట్టు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆనాడు ఆ కాలంలో ఏం చేయాలి అని అంటే, తండ్రి బ్రతుకున్నంత కాలం వాళ్ళు ఆస్తిని పంచిపెట్టద్దు. యూదుల సాంప్రదాయ ప్రకారం తండ్రి మరణించిన తర్వాత వాళ్ళ ఆస్తిని వాళ్ళు పంచుకోవాలి. రెండవది, తను పెద్ద కొడుక్కి ఆ రోజుల్లో ఏం చేసేవారంటే చాలా రెట్టింపు ఆస్తిని వారికి పంచిపెట్టేటువంటి వారు. అందుకే జ్యేష్ఠ భాగం అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. డబుల్ ఆస్తి వస్తుంది. ఒక ఆస్తిని 100 రూపాయలు ఉంటే ఏం చేయాలని దాన్ని 3 భాగాలుగా చేసి 2 భాగాలు పెద్ద కొడుకు ఇవ్వాలి, 1 భాగం చిన్న కొడుకు ఇవ్వాలి. సో అది ఇశ్రాయేలు దేశంలో యూదుల్లో ఉండేటువంటి సాంప్రదాయం. రెండోది, వారు తండ్రి చనిపోయిన తర్వాత పంచుకోవాలి, లేదా తండ్రి తన ఇష్టపూర్తిగా పంచి ఇస్తేనే తీసుకోవాలి, అంతేగాని బలవంతంగా దాన్ని తీసుకోవడానికి లేదు. అయితే ఈ 2వ కుమారుడు ఏం చేశాడంటే తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నా ఆస్తిలో నాకొచ్చు భాగము తన తండ్రిని నాకు ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఏం మాట్లాడలేదు తండ్రి. సరే చూద్దాం, వాడు అడుగుతున్నాడు కదా, వానికి వచ్చే స్వాస్థ్యము వానికి వచ్చే భాగము ఇయ్యమంటున్నాడు కదా, సరే తీసుకో అని ఇచ్చేసాడు. ఏం మాట్లాడలేదు, ఏమీ మందలించలేదు. 13వ వచనం వచ్చేసరికి కొడుకు తన ఆస్తిని పాడు చేయడం ద్వారా మరింత తండ్రిని అగౌరవపరిచాడు. ఒకటేమో తండ్రి ఆస్తిని అడిగి అగౌరవపరిచాడు, అవిధేయత చూపించాడు. రెండవది, తన ఆస్తి అంతటిని తను ఏం చేశాడండి, దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. 11వ వచనంలో కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తం కూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయి అక్షర తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. తండ్రికి తగినటువంటి కుమారుడిగా తను ఉండలేకపోతున్నాడు. తనకొచ్చే ఆస్తిని తీసుకున్నాడు. రెండవది, తీసుకొని దాన్ని కాపాడి దాన్ని బాగు చేసి దాన్ని అధికం చేద్దామన్న ఆలోచన లేదు, కానీ తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం వలన తన ఆస్తి అంతటిని పాడు చేశాడు.
ఆ పాడు చేయడం వల్ల మరింత తండ్రి యొక్క ఆ గౌరవాన్ని తాను తీసి అంటే అగౌరవపరిచాడు, తండ్రిని అగౌరవపరిచాడు. కొద్ది కాలం తర్వాత కొన్ని రోజులు కొన్ని రోజులు సుఖపడవచ్చు, కొన్ని రోజులు నువ్వు సంతోషపడవచ్చు, కొన్ని రోజులు నువ్వు చేసింది కరెక్టే అనుకోవచ్చు. కానీ కొద్ది కాలానికి ఏమవుతుందండి? కొద్ది కాలానికి నీకు సమయమే బుద్ధి చెప్తుంది. ఇంకొక సామెత నేను చెప్తాను చూడండి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. దాన్ని నువ్వు సంపాదించుకునే అంటే దాన్ని ఉన్నది అధికం చేసుకునేది లేదు, కానీ ఉన్నదాన్ని తీసుకొని పోయి దుర్వ్యాపారం చేసి నువ్వు దాన్ని తిని ఎంజాయ్ చేసి దాన్ని ఒడగొడితే, దాన్ని పాడు చేస్తే ఏ ఆస్తి అయినా ఏమవుతుందండి? కరిగిపోక తప్పదు. కొండంత ఆస్తి అయినా కూర్చొని తింటే కరిగిపోవాల్సిందే. ఆ సీజన్ ముగిసిపోయింది. కొద్ది కాలానికి తాను ఏం చేశాడు? తన ఆస్తి అంతా అయిపోయిన తర్వాత తాను 15వ వచనంకి వచ్చేసరికి మీరు మీ పాపం మీకు ఎన్నడూ వెళ్ళకూడదని ఊహించిన ప్రదేశాలకు నేను తీసుకొని పోతాను. ఒక్కొక్కసారి మనం ఊహించినంత స్థితికి మనం దిగజారిపోతాం. ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికంటే ఇంకా చాలా కింది స్థాయిలోకి వెళ్ళిపోతాం. నీకున్న ఆస్తి ఎప్పుడైనా చూడండి, ఆస్తి ఎక్కువైతే స్నేహితులు ఎక్కువైతారు, ఆస్తి ఎక్కువైతే బంధువులు వస్తారు, ఆస్తి ఎక్కువైతే నీకు పక్కన నీ చుట్టూ ఈగల్లాగా ముసురుతా ఉంటారు. అవునా కదా? నిజమా కదా? ఆస్తి లేకపోతే, ఆస్తి కలిగిపోతే, ఆస్తి అయిపోతే ఏమైందండి? ఒక్కొక్కరు జారిపోతారు, ఒక్కొక్కరు నిన్ను విడిచిపోతా ఉంటారు. నీవు ఊహించినంత స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఆస్తి నీకున్నప్పుడే నీకు విలువ అనేది వస్తుంది. ఆస్తి పోతే నిన్నెవరు పట్టించుకో. అది ఈ లోకంలో ఇప్పుడే కాదు, ఆ కాలం నుండి కూడా అదే ఉంది. నీ పాపము నిన్ను ఎన్నడూ వెళ్ళకూడని ఊహించని ప్రదేశాలకు నిన్ను తీసుకొని ఎక్కడికి తీసుకుపోయిందంటే తెలుసా? తన పాపం ఎక్కడ 15వ వచనంలో ఆ దేశంలో గొప్ప కరువు రాగా అతడు అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాడు. ఎక్కడికి తీసుకుపోయింది? వారి పాపం, వారి అవిధేయత ఎక్కడికి తీసుకుపోయిందండి? నువ్వు తండ్రి మాట వినకపోతే, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, తండ్రి చెప్పింది నువ్వు వినకపోతే ఎక్కడ దాకా పోవాల్సి వస్తుంది తెలుసా? ఎక్కడ దాకా పోయిందంటే ఈ కుమారుడు ఎక్కడ దాకా పోయాడు? పందులను మేయడానికి తను పని కుదుర్చుకున్నాడు. తనకు కరువు వచ్చింది. ఆ కరువులో తను భయంకరంగా తను చేసిన ఆ ఖర్చు చేసిందంతా అయిపోయిన తర్వాత వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరాడు. పందులు మేపడానికి పని కుదుర్చుకున్నాడు. పందులు మేపుతా ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది? వాడు 16వ వచనంలో నీ అవిధేయత, నీ పాపము మీరు ఎన్నటికీ చేయని పనిని అది చేయిస్తుంది. నీ అవిధేయత నువ్వు వినకపోతే, నీవు విధేయత చూపించకపోతే నిన్ను ఎక్కడికి తీసుకుపోవాలి అక్కడ తీసుకుపోతుంది. నువ్వేం చేయకూడదో అక్కడికి వెళ్ళి నీతో ఆ పని చేపిస్తుంది. ఈ కుమారుడు తాను ఎక్కడికి పోయాడు? పందులు మేపుకుంటూ తాను ఏం చేశాడండి? తాను చేయకూడని పని కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తాను ఆకలితో 16వ వచనం, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను గాని ఎవడునో వానికి ఏమీ ఇయ్యలేదు. ఇంతకాలం ఉన్నటువంటి స్నేహితులు, ఇంతకాలం తిన్నటువంటి వారు, ఇంతకాలం సుఖపడినటువంటి వారు అందరూ వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా ఏమీ ఇస్తలేరు. చివరికి వాడు ఎక్కడికి పోయాడంటే పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు.
దేవుడు బిడ్డ, నువ్వు చేయని పనిని చేయడానికి నిన్ను ప్రేరేపిస్తుంది ఈ పాపం. నువ్వు అనుకుంటున్నావు నేను సొంతంగా బ్రతుకుతున్నా, లేకపోతే స్వతంత్రంగా ఉంటున్నా, లేకపోతే ఇంకేదో చేస్తున్నా అని అనుకుంటూ ఉంటావు. కానీ ఆ తర్వాత ఆ కుమారునికి ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చినప్పుడు. 17వ వచనంలో ఆ మాట చూస్తాం, చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతా ఉన్నాను. మీ పాపం మీతో గనుక పోలిస్తే మిమ్మల్ని ఏమి లేకుండా చేస్తుంది, జీరో చేస్తుంది. వాడు ఏమైపోయాడండి? చివరికి 0 అయిపోయాడు. తినడానికి ఏం లేదు, వారికి ఏది లేదు. చివరికి ఆ పందుల పొట్టు తిందాం అనుకున్నాడు. కానీ ఒక్క మాట తనకు గుర్తొచ్చింది. అదేంటంటే, నా తండ్రి వద్ద అన్నము సమృద్ధిగా ఉంది. తండ్రి వద్ద అన్నము సమృద్ధిగా ఉంది. ఎప్పుడు గుర్తొచ్చింది? ఎప్పుడు గుర్తొచ్చిందండి? ఎప్పుడు గుర్తొచ్చాడు తండ్రి? చెప్పండి. తండ్రి విలువ ఉన్నప్పుడు తెలియదు మనకి. తండ్రి విలువ నీకెంత చేసి నిన్ను పెంచి కష్టపడి పెద్ద చేసి నిన్నెంత చేసినా నువ్వు ఆయన విలువ నువ్వు తెలుసుకోలేవు. నువ్వు ఈ రోజు ఉన్నావంటే నీ తండ్రే కారణం. ఎందుకంటే కష్టపడి పనిచేసి నీకు అన్ని సమకూర్చి తీసుకొచ్చి నీకు పెడితే ఈరోజు నువ్వు పెద్దగా అయినావు, మంచిగా అయినావు. తండ్రి విలువ ఎప్పుడు తెలుస్తుందండి? తండ్రి లేనప్పుడు తెలుస్తుంది. తండ్రి లేనటువంటి వాడు వాడిని అడగండి మీరు ఒకసారి, ఎట్లున్నది మీకు అని. తండ్రి ఏం చేయకపోయినా పక్కనుంటే ఆ భరోసా వేరే ఉంటుంది. ఏం చేయకపోయినా తండ్రి నా పక్కన ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది. ఒకసారి ఒక పిల్లల్ని తన తండ్రి పైకి ఎగరేస్తా ఉన్నాడట. పైకి ఎగరేస్తా ఉంటే ఆ పిల్లవాడు నవ్వుతూ ఉన్నాడు. నవ్వుతూ ఉంటే పైకి ఎగరేస్తున్నాడు, అందుకుంటున్నాడు. తండ్రి పైకి ఎగరేస్తున్నాడు, అందుకుంటున్నాడు. చాలా సంతోషంగా పైకి ఎగురుతా ఉన్నాడు పిల్లవాడు. కిందకి వచ్చిన తర్వాత, దించిన తర్వాత అడిగారట, అరే నువ్వు అంత పైకి ఎగిరేస్తే నీకు భయం కాలేదా? ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. ఆ బాబు ఏం సమాధానం ఇచ్చాడంటే, నన్ను ఎగిరేసేది నా తండ్రి, మళ్ళీ నన్ను తిరిగి పట్టుకునేది కూడా నా తండ్రి. నాకెందుకు భయం? మా నాన్న నన్ను విడిచిపెడతాడా? చెప్పండి. మా నాన్న నన్ను వదిలేస్తాడా? వదిలేయడు. అందుకే సంతోషంగా నేను ఎంజాయ్ చేస్తున్నా. దేవుడు నాన్న లేనప్పుడు అర్థమవుతుంది నాన్న ఏం చేశాడు మన కోసం, ఏం చేశాడు మనల్ని అనేది అర్థమవుతుంది. ఈ బాబుకి, ఈ రెండో కుమారునికి వాడు ఎంత స్థితికి దిగజారిపోయాడంటే, నేను తండ్రి నుంచి దూరంగా వెళ్ళి నేను బ్రతుకుతానని అనుకున్నాడు. ఇదే నాకు సర్వస్వం అనుకున్నాడు. ఆస్తే సర్వస్వం అనుకున్నాడు. ఆస్తి రోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ బంధం ఎప్పుడు నిలిచి ఉంటుంది. అది తండ్రి తల్లి యొక్క బంధం. ఆస్తులు కాదు మనకు ప్రాముఖ్యమైనటువంటి, తల్లిదండ్రులు ప్రాముఖ్యమైనటువంటి వారు. తండ్రి మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. అందుకే దేవుని బిడ్డలారా, మన దేవుణ్ణి మనం ఏమని పిలుస్తా ఉన్నామంటే తండ్రి అని పిలుస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన తండ్రి ఎవరు చెప్పండి? మనందరి తండ్రి మన దేవుడు. తండ్రి తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడుతూ ఉన్నాడు. తన బిడ్డల కోసం తను జాలి చూపిస్తా ఉన్నాడు. అయ్యో నా బిడ్డలు అని మన పట్ల తన ప్రేమను కుమ్మరిస్తా ఉన్నాడు. ఈ ఉపమానం నిజంగా తండ్రి హృదయం యొక్క ఉపమానమే. తండ్రి ఎంత గొప్ప ప్రేమ చూపిస్తున్నాడో అదే ఈ ఉపమానం. తండ్రిలో ఉన్నటువంటి ఆ
ఆ పరలోకపు తండ్రి యొక్క హృదయమే. ఇందులో ఉన్నటువంటి ఈ తండ్రి మనస్సు ఎలాంటి మనసు అంటే దేవుని మనస్సు. హల్లెలూయా. మన దేవుని మనస్సు కూడా ఎలాంటిదంటే ఇలాంటిదే, చాలా మంచి తండ్రి. చూద్దాం ఏం చేశాడో. వాడు తన తండ్రి గుర్తొచ్చాడు. అక్కడ నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, అక్కడ అన్నము సమృద్ధిగా ఉంది అని 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నేను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. ఆయన కుమారుడు ఏం చేస్తున్నాడంటే ప్రిపేర్ అవుతా ఉన్నాడు. తండ్రి దగ్గరికి ఎట్లా పోవాలా, ఏ ముఖం పెట్టుకొని పోవాలా, నేను ఆస్తంతా తీసుకుపోయాను, పాడు చేశాను, ఇంకా నేను వదిలితే నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా అని ఒక ప్రసంగం ప్రిపేర్ అవుతా ఉంటాడు. ఏం ప్రసంగం? ఫస్ట్ అంటున్నాడు, నేను లేచి నా తండ్రి పోయి, తండ్రి, నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను. మొట్టమొదటిది ఏంటంటే నేను పాపం చేశానని నా తండ్రితోని నేను చెప్తాను. నేను పాపినని నా తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటా. తండ్రి, నీకే కాదు, నేను దేవునితో కూడా నేను పాపం చేశానని చెప్పుకుంటా. రెండవది, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. నాకు ఆ యోగ్యత పోయింది. నేను ఎప్పుడైతే నా ఆస్తిని పంచుకొని పోయానో, ఎప్పుడైతే ఈ బంధాన్ని తెంచుకొని పోయానో, అయ్యా నాది ఇక మీదట నీ కుమారుని కాదు నేను అని నా తండ్రితో చెప్తా. తర్వాత అంటున్నాడు, నేను యోగ్యుడను కాను, తర్వాత నీ కూలి వాళ్ళలో ఒక్కరిగా నన్ను పెట్టుకోమని అతనితో చెప్తున్నాను. నా తండ్రితో నేను ఈ 3 విషయాలు చెప్తా. ఒకటి, నేను పాపిని ఒప్పుకుంటా. రెండవది, నీ తండ్రి నీ కుమారుని నాకు యోగ్యత లేదు అని ఒప్పుకుంటా. మూడోది నీ కూలి వాళ్ళలో, నీ పని వాళ్ళలో ఒక్కరిగా నన్ను పెట్టుకో అని అంట. సో ఈ 3 ప్రిపేర్ అయ్యాడు. ఈ 3 మాటలు ప్రిపేర్ అయ్యి లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత దేవుని పిల్లల 20వ వచనం నుండి తండ్రి యొక్క ప్రేమ మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, మొట్టమొదటిగా ఈ ఉపమానంలో తండ్రి యొక్క లక్షణాలను ఈరోజు మేము ముందు పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా తండ్రి ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిది అని అంటే సాటి లేనటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదంటే సాటి లేనటువంటి ప్రేమ. ఎందుకో చూడండి, 15వ అధ్యాయం 20వ వచనంలో, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇక 4 విషయాలు ఉన్నాయి. ఒకటి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణ్ణి చూచాడు. తండ్రి వాణ్ణి చూస్తూ ఉన్నాడు. తర్వాత వాడే అని గుర్తుపట్టి వాని మీద కనికరపడ్డాడు. తర్వాత పరిగెత్తి వాని మెడ మీద పడి వాణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి తన కుమారుని కోసం ఏం చేస్తున్నాడంటే రోజు మెడ మీదకి పోయి వెతుకుతా ఉన్నాడు. వస్తాడు నా కుమారుడు తప్పకుండా. తండ్రి మనస్సు ఎలాంటిదంటే దేవుని బిడ్డలారా, తండ్రి వెతుకుతా ఉన్నాడట. నా కుమారుడు తిరిగి మళ్ళీ వస్తాడన్నటువంటి ఆశతోనే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక కుమారుడు తప్పిపోయి, ఒక కుమారుడు తప్పు చేసి, లేదా ఒక కుమార్తె తప్పు చేసి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ వస్తాడని చూస్తాడా? పోతే పోనీ, వాడు ఇక పోతే పోనీ, వాడు ఆస్తి అంతా తీసుకొని పోయేవాడు దుర్మార్గుడు అని చెప్పి వదిలేస్తాడా? చెప్పండి. తండ్రి హృదయం అలాంటిది అంటారా? అలాంటిది కాదు. ఆ తండ్రి తను ప్రతిదినం ఏం చేస్తున్నాడంటే రోజు మేడ మీద పోయి వీడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మేడ మీద నుండి
తాను తన కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. రెండవది, తన కుమారుడు ఎల్లప్పుడూ తన హృదయంలోనే ఉన్నాడు, కనికరపడ్డాడు. తండ్రి వాణ్ణి చూచి ఏం చేశాడు? కనికరపడ్డాడు, బాధపడ్డాడు. తను చూసి అయ్యో నా కుమారుడు అని అనుకున్నాడట. తను వెతికాడు, తను చూసి తను దూరం నుండి చూచి కనికరపడ్డాడు. తన హృదయంలో ఎల్లప్పుడూ కొడుకును ఉంచుకున్నాడు. వాడు ఇప్పటికైనా తిరిగి వస్తాడు, వాడు ఎక్కడో లేడు, నా హృదయంలోనే ఉన్నాడు అనుకున్నాడు. తర్వాత అనుకున్నాడు, తండ్రి ఎప్పుడూ తన కుమారుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. వాడు ఏం చేస్తూ ఉన్నాడో, ఎక్కడున్నాడో, వాడు ఎలా ఉన్నాడో, వాడు ఏమేమి చేస్తున్నాడో, మంచిగా ఉన్నాడో లేదో, చెడ్డగా ఉన్నాడో, మరి ఏందో వాని పరిస్థితి ఏందని ప్రతిరోజు వాని గురించి ఆలోచన చేస్తూ ఎంతగానో ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. వాడు దూరంగా ఉన్నప్పుడు వాని దగ్గరికి పరుగెత్తుకొని పోయాడట. వాడు వచ్చేదాకా చూడలేదు, ఆ మేడ మీద నుంచి చూసి వాడు వచ్చేదాకా చూడలేదు, కానీ ఆ మేడ దిగి పరుగెత్తుకొని వాని దగ్గరికి, వాడు రాకముందే పరుగెత్తుకొని వాని దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. సో తన ప్రేమను చూపించాడు, నా కొడుకు అనుకున్నాడు. ఈరోజు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు తెలుసా అండి? వాడు భయంకరమైనటువంటి పరిస్థితులు. మేబీ వాడు గడ్డం పెంచుకొని చాలా రోజులు అవుతుందిగా వెళ్ళి, ఆస్తి అంతా పోయి, బట్టలన్నీ మాసిపోయి, మురికంతా తనకు అంటుకొని, తాను భయంకరమైనటువంటి వాసనతో అట్లే వచ్చుంటాడంటారా? లేదు, మంచిగా వచ్చాడా? చెప్పండి. వాడు భయంకరమైనటువంటి రూపంతో వచ్చాడు. వాని దగ్గరికి వెళ్ళాడు, వాని పట్టుకున్నాడు, వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వాని బట్టల్ని చూడలేదు, వాని వాసన చూడలేదు, వాని పట్టించుకోలేదు. నా కొడుకు అనుకున్నాడు, పరిగెత్తుకొని పోయాడు, వాని పట్టుకొని వాడిని ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు కూడా, దేవుని బిడ్డలారా, నిత్యము మనల్ని ఆయన వెతుకుతూ ఉన్నాడట. దేవుడు తన ప్రేమ ద్వారా మనల్ని వెతుకుతూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు నా కుమారుడు, నా కుమార్తె, ఎప్పుడు నా దగ్గరికి వస్తారని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడట. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి కనుక వస్తే నీలో ఏమి చూడడు ఆయన. నీలో ఉన్నటువంటి పాపం కానీ, నీలో ఉన్నటువంటి నీ స్థితి కానీ ఏది ఆయన చూడడు. చూడకుండా పరిగెత్తుకొని నీ దగ్గరికి వస్తాడు. ఆయనే నీ దగ్గరికి వస్తాడు. ఆయన ఎప్పుడు ఆయన హృదయంలో నువ్వు ఉంటావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ సాటి లేనటువంటి ప్రేమ దేవుని బిడ్డ. అయితే ఆ కొడుకు తన తండ్రి ప్రేమను పొందలేడు, ఎందుకంటే వాడు దానికి అర్హుడు కాదు. అవునా కదండి? అర్హత లేనప్పటికీ ఆ తండ్రి తన కుమారుని పట్ల జాలి చూపించి, ప్రేమ చూపించి వాని దగ్గరికి చేర్చుకుంటా ఉన్నాడు, వాని పట్టుకున్నాడు, వాన్ని తన ఇంటిలోకి ఆహ్వానించాడు. అర్హత లేనటువంటి వారిని ఆయన, మన దేవుడు కూడా అంతే. అర్హత లేనటువంటి మన తండ్రి ప్రేమ యోగ్యమైనటువంటిది, అది సంపాదించలేనటువంటిది, షరతులు లేనటువంటిది, ఉచితంగా ఇవ్వబడినటువంటి ప్రేమ మన తండ్రి ప్రేమ, మన దేవుని ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ తండ్రి ప్రేమ సాటి లేనటువంటి ప్రేమ, ఇది గొప్ప ప్రేమ. రెండవది, ఈ తండ్రి ప్రేమ ఎలాంటిదంటే వివరించలేనటువంటి ప్రేమ. ఇది మనం చెప్పలేనటువంటి ప్రేమ, వివరించలేనటువంటి ప్రేమ. కుమారుడు తన ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. అమ్మా, ఏం ప్రసంగం చేస్తున్నాడు చెప్పండి? ఏమని సిద్ధం, తన మనసులో ఏమని అనుకున్నాడు? 3 విషయాలు చెప్పినారు. తను వచ్చే ముందు ఏమని అనుకున్నాడు? పాపం చేశాను, విరోధంగా నేను పాపం చేశాను. రెండవది, నేను కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. మూడవది, నీ పని వాళ్ళలో ఒకనిగా నన్ను చేర్చుకో. ఈ 3 అనుకొని వచ్చాడు. ఇక్కడ చూద్దాం, అన్నాడా మరి తండ్రితోనే? చూడండి, అన్నాడా? 15వ అధ్యాయం
15వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసింది, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి మధ్యలో కల్పించుకున్నాడు. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాడు కొడుకు. అయ్యా, నేను పాపం చేశాను, తర్వాత నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు అని అన్నాడు. వెంటనే తండ్రి ఏం చేశాడు? మధ్యలో కల్పించుకొని మాట వింటలేడు. ఇక వీడు చెప్పేది పూర్తిగా వింటలేడు. తండ్రి ఏం చేశాడండి? పనివారిని పిలిచాడు. తన పనివారిని పిలిచి పనివారితో ఏమంటున్నాడు? వీరికి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టండి, వీరి చేతికి ఉంగరం పెట్టండి, పాదాలకి చెప్పులు తొడిగించండి, క్రొవ్విన పశువును తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడము. తండ్రి చేసినటువంటి పని, దేవుని బిడ్డలారా, అతని మనస్సు, అతని హృదయం మరియు కరుణ ఆ అంతస్తుల్లో ఎంత గొప్ప, అంత ఎత్తులో ఉన్నందున అతను దాన్ని వినలే. ఆ కుమారుడు చెప్పింది వింటలేడు. వింటున్నారా? హల్లెలూయా. నేను చెప్పింది వింటున్నా? మీరు ముచ్చట్లు పెడుతున్నా? కుమారుడు చెప్పింది ఏమైందండి? తండ్రి వింటలేడు. నాకు ఇవన్నీ అవసరం లేదు బాబు, నువ్వు నాకు వచ్చినావు, అదే చాలు. తండ్రి ప్రేమ చూడండి. ఇవన్నీ అవసరం లేదు, నాకు కావాల్సింది ఏంటి? నువ్వు వచ్చినావు. వెంటనే పనివాడిని పిలిచాడు. పనివాడిని పిలిచి త్వరగా మీరు చెయ్యండి, త్వరగా చెయ్యండి. నెంబర్ 1, తొందరగా తీసుకురండి. నా కొడుకు మురికి బట్టలతో ఉన్నాడు, వాని దగ్గర వాసన వస్తుంది, వాడిని మొదటగా మీరు శుభ్రం చేయండి, వానికి ప్రశస్త వస్త్రాన్ని పెట్టండి. దేవుడు బిడ్డలారా, దేవుడు మన పట్ల చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే, మనలో ఉన్నటువంటి ఈ పాపమును ఆయన ఏం చేస్తాడండి? కడిగి వేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఈ అప్పనంగా తిరుగుతా ఉన్నాడు. కూర్చోబెట్టుకోండి. జోయ్ అంటే తిరగదు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, సో ఈ ఎక్కడన్నా త్వరగా మీరు తీసుకొచ్చి అదంతా శుభ్రం చేయండి. దేవుడు కూడా మనలో ఉన్నటువంటి మొట్టమొదట మన తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, మనలో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని, ఆ మట్టిని, ఆ మురికిని, ఆ పాపాన్ని మొదట దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. ప్రశస్త వస్త్రాన్ని మీరు తీసుకురండి. తండ్రికి ఎలాంటి సందేహం లేదు, వీడు నా కుమారుడు, ఇంకా వీడిని నేనేం దలుచుకోలేదు, నువ్వు నాకేమీ చెప్పొద్దు అని మన ఏం చేశాడు? త్వరగా ప్రశస్త వస్త్రం తీసుకురండి. ఇది దేనికి సాదృశ్యం అంటే, ఇది గౌరవానికి సాదృశ్యం. ఇది పాత వస్త్రం తీసేసి కొత్త వస్త్రాన్ని వానికి తొడగండి, తిరిగి అంగీకరించినట్లు నువ్వు నా కుమారుడు అని అంగీకరిస్తున్నా. రెండవది, చేతికి ఉంగరం పెట్టండి, సిగ్నెట్ రింగ్. చట్టబద్ధంగా తన కుమారుడు, తన పుత్రత్వానికి సూచన. ఉంగరం దేనికి సూచన అండి? పుత్రత్వానికి సూచన. ఇంతకాలం వీడు వెళ్ళిపోయాడు, వీడు ఎవడో అని అనుకున్నాడు, కానీ ఈ రోజు నుంచి వీడేంటి? వీడు నా కుమారుడు. దేవుడు చూడండి, దేవుడు కూడా మనకేం చేశాడండి? మన పాపమును తీసివేసి మనకేం చేశాడు? తన కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఉంగరాన్ని పెట్టండి,
తను అధికారానికి సూచన, ఈయన నా కుమారుడని చెప్పడానికి సూచన. తర్వాత మూడోది అతని కాళ్ళకు చెప్పులు తొడిగించాలి. వీడు పనివాడు కాదు. చెప్పులు లేకుండా ఎవరు పనిచేస్తారు? పని వాళ్ళు పనిచేస్తారు. కానీ ఈ నా కుమారుడు పనివాడు కాదు, వీడు నా కుమారుడు. కాబట్టి వీరికి ఏం చేయండి? చెప్పులు తొడగండి. వానికి చెప్పులు. ఇతడు కూలివాడు కాదు. వాస్తవానికి ఏమనుకొని వచ్చాడు? నేను కూలివానిగా ఉంటానని అనుకొని వచ్చాడు. కానీ అలా తండ్రి ఏం చేస్తాడు? కూలివానివి కాదురా, నువ్వు నా కుమారుడు. సో కాబట్టి చెప్పులు తొడిగించండి. తర్వాత కొవ్విన పశువులు తెచ్చి వధించండి, విందు చేసుకుందాం. ఎందుకంటే లోకంలో నాకు నా బిడ్డ కంటే ముఖ్యమైనది ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి మనకంటే ఎక్కువ ఎవరు లేరు. రండి మనందరం కలిసి ఈరోజు ఏం చేద్దాం? విందు చేసుకుందాం. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి తిరిగి దొరికాడు. ఇది వివరించలేనంత ప్రేమ, తండ్రి ప్రేమ. రెండు విషయాలు చెప్తున్నాను. ఒకటి, తండ్రి ప్రేమ ఎలాంటిది? సాటి లేని ప్రేమ. రెండవది వివరించలేని ప్రేమ. మూడవది తండ్రి ప్రేమ వర్ణించలేనటువంటి ప్రేమ. ఇందులో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, మీరు చూడండి, ఆస్తిని తీసుకుపోయి పాడు చేశారు. తర్వాత వాడు పాపం చేశాడు. తర్వాత పందుల పట్టు తిందామనుకున్నాడు. తర్వాత మళ్ళీ వాడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి నేను కూలివానిగా ఉంటాను అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇందులో ఇవన్నీ చేసి తన దగ్గరకు వచ్చేసరికి ఈ కుమారునికి ఏం అర్థమవుతలేదు. అరే నేను ఎన్ని చేసినా నా తండ్రి ఇంకా నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తాడు. మనం కూడా అంతే కదండి, అంతేనా? తండ్రులు చెప్పాలి. కుమారులు ఎంత చేసినా, ఎంత వ్యతిరేకంగా ఉన్నా తండ్రి ఏం చేశాడు? ఏం చేశాడు? చెప్పండి, చెప్పాలి తండ్రులు. ఏం చేస్తారండి? క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే ఈ తండ్రి ప్రేమ వర్ణించలేనంత ప్రేమ. ఈ ప్రేమను మనము క్షమించడం గొప్ప విషయం. తండ్రి తన కుమారుణ్ణి క్షమించాడు. ఈ కథలోని కొడుకు క్షమించబడడానికి అర్హుడు కాదు. అయినప్పటికీ తిరిగి ప్రేమించాడు, క్షమించాడు. తన తండ్రి ఎంతగానో సంతోషపడ్డాడు. దయా సంపన్నుడై తండ్రి తన కుమారుని దగ్గర తీసుకున్నాడు. దేవుని క్షమాపణ, సంపూర్ణమైనటువంటి క్షమాపణ. ఇది ఉచితం. తండ్రి ప్రేమలో క్షమాపణ ఉంది. తండ్రి ప్రేమలో ఫేవర్ ఉంది. తండ్రి ప్రేమలో ఫెలోషిప్ ఉంది. రండి అందరం కలిసి మనం ఏం చేద్దాం? విందు చేద్దాం. అందరం కలిసి మనం చక్కగా సంతోషంగా ఈరోజు గడుపుదాం. దేవుని బిడ్డలారా, ఇలా తన కుమారుని తిరిగి తన దగ్గరికి చేర్చుకున్నాడు ఆ తండ్రి. ఇప్పుడు చెప్పండి, మన పరలోకపు తండ్రి కూడా ఎలాంటి వాడండి? ఈ తండ్రి లాంటి వాడైనా కాదా? చెప్పండి.
ముగిస్తానని మీరు అటు ఇటు తిరుగుతున్నారు. అయిపోయింది ఓపిక. నాకు కూడా ఓపిక లేదు చెప్పడానికి. స్టెమినా అంతా అయిపోయింది. ఓకే, చెప్పండి. మన పరలోకపు తండ్రి కూడా ఎలాంటి వాడండి? ఈ తండ్రి లాంటి వాడు. అందుకే ఆ పరలోకపు తండ్రి యొక్క శక్తి ఎంత గొప్పది. ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఏ అర్హత లేనటువంటి మనల్ని ఆయన ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు, తన ప్రేమను చూపించేటువంటి దేవుడు. 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అర్హత లేనప్పటికీ, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మనల్ని ప్రేమించాడు, మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు, మన తండ్రి మనకున్నాడు. మనం ఆయన వేడల మనం ఆయన దగ్గరికి వస్తే, ఈ కుమారుడు, చిన్న కుమారుడు ఏ రీతిగా తన తండ్రి దగ్గరికి వచ్చాడు, ఆ విధంగా కనుక మనం దేవుని దగ్గరికి వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు, నీ మీద జాలి చూపిస్తాడు, నిన్ను కరుణిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. అది ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ తండ్రి ప్రేమ చాలా అద్భుతమైనటువంటి ప్రేమ. తండ్రి ప్రేమ సాటి లేనటువంటి ప్రేమ. అన్నీ ఏమీ లేనప్పటికీ అన్నీ తనకు ఉండి తానే ఇచ్చినటువంటి ప్రేమ. రెండవది, తండ్రి ప్రేమ వివరించలేనంత ప్రేమ. తనకన్నీ ఉంగరము, వస్త్రాలు, చెప్పులు, విందు ఇవన్నీ తన కోసం చేశాడు. తండ్రి ప్రేమ వర్ణించలేనంత ప్రేమ, వర్ణించలేని ప్రేమ. క్షమించాడు, తను సంపూర్ణంగా తను చేర్చుకోగలిగాడు. అది తండ్రి యొక్క గొప్పతనం. మన పరలోకపు తండ్రి కూడా అలాంటి గొప్పవాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని క్షమిస్తాడు. వెళ్దామా ప్రభు దగ్గరికి? ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ దూరంగా నువ్వు వెళ్తే దేవునికి, ఈరోజు మన పరలోకపు తండ్రి మనకు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గరకు వస్తే ఆయన క్షమిస్తాడు, ఆయన నిన్ను బిడ్డగా చేసుకుంటాడు, నీ కుమారునిగా కుమార్తెగా చేసుకుంటాడు, నీకు అన్నీ ఇస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన పరలోకపు తండ్రి మనకున్నాడు. ఆయన దగ్గరికి మనందరం చేద్దాం. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.